తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా ఎక్సలెన్సీ అవార్డు పొందడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మాటల్లో విందాం. ఒక రోజులో చేసినటువంటి పని ఒక జాబ్లో చేసినట్టు పని కాకుండా గత 34 సంవత్సరంలో మనం సామాజిక పరంగా ఎంత కాంట్రిబ్యూట్ చేసాము, పర్యావరణ పరంగా ఎంతవరకు మనం కష్టపడి రకరకాలైనటువంటి పనులు చేసామనేది నాకు ఒక అవకాశంగా వచ్చింది గవర్నర్ గారి ముందర తెలియజేయడానికి. సో ఇవన్నీ చెప్పినప్పుడు వారు చాలా సంతోషించి తర్వాత జరిగినటువంటి పరిమాణాల అనుగుణంగా వారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా డిఎఫ్ఓ దగ్గర నుంచి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరకు చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఈ వృక్ష పరిచయ క్షేత్రానికి సంబంధించి కానీ, అర్బన్ ఫారెస్ట్ పార్క్స్కి సంబంధించినటువంటి కానీ, రాష్ట్రపతి నిలయంలో చేసినటువంటి వర్క్ కానీ ఇవన్నీ ఒక స్థాయిలో నిలబెట్టడం జరిగింది. వాటిని అన్నిటినీ చూసి వారు అప్రిషియేట్ చేశారు. చేసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చేసి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. రాజ్భవన్ తరపున ఇచ్చినటువంటి ఈ అవార్డు గవర్నర్ గారు, చీఫ్ జస్టిస్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముగ్గురు చేతుల మీదుగా అందుకోవడము ఒకే వేదికపై చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. దట్టు కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆ సభకి రావడం జరిగింది. ఆ రోజు 26 జనవరి 2025 ఈవినింగ్ ఐటీలో సందర్భంగా ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి, ఎనీ రికగ్నిషన్ మనకు అది ఒక బార్గా నిలిచి నెక్స్ట్ లెవెల్కి అచీవ్మెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా పెంచుతుంది. సో దానికి అనుగుణంగా మనం మెలగాలి, దానికంటే మంచిగా చేయగలం అనేది నిరూపించుకోగలగాలి ఏ అవార్డు వచ్చినా కూడా. సో అవార్డు వచ్చింది కదా అని మనం అక్కడే కూర్చోలేము. సో మనం చేసే పనిని మనం ఇంకా విజయోత్సాహంతో ఇంకా ముందుకెళ్ళి చేసుకొని ఉంటే అది సామాజికంగా ఎంతో ఉపయోగపడుతుంది.